ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు. ఈరోజు మన ధ్యానాంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఉంది. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. వచనం మీద మనం ఈరోజు ధ్యానిద్దాం. ఇది ఇంగ్లీష్లో వ్రాయబడినప్పుడు 11వ వచనంలో ఉంది. తరువాత దీనికి ముందు చెప్పబడినటువంటి వాక్యం 7వ వచనంలో ఉంది. అది మనం గతంలో చూసినాం. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇవ్వబడెను. ఈ కృప క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం చొప్పున ఇవ్వబడిన అని రాయబడినది. ఆ క్రీస్తు మరి సంఘమునకు ఇవ్వబడినటువంటి అనేక వరములను గురించి ఇప్పుడు మనం చదివినటువంటి 13వ వచనంలో చదివాం. అది ఇవ్వబడినటువంటి ఉద్దేశం పరిశుద్ధులు సంపూర్ణులగుటకు, క్రీస్తు యొక్క శరీరము అనగా సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు ఇవ్వబడినటువంటిది. దీనిలో చెప్పబడినటువంటి కొన్ని వరములు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి ఈరోజు మనం వివరణగా చూద్దాం. మొదటగా చెప్పబడినటువంటిది అపోస్తలులు, తర్వాత ప్రవక్తలు, 3వ తరగతిలో సువార్తికులు, తర్వాత కాపరులు, తర్వాత ఉపదేశకులుగా నియమించను అని రాయబడినది. కనుక ఈ వరములన్నీ కూడా సంఘంలో మరి ఉన్నటువంటి పరిశుద్ధులు దేవుని యొక్క ఉద్దేశానికి పరిపూర్ణతకు ముందుకు సాగటానికి, తర్వాత చక్కగా వరుసగా కట్టబడగలగటానికి అవసరమైనటువంటి వరములు. వీటిని దేవుడు కుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి నుంచి పొందినవాడై వాటిని మనకు అనుగ్రహించున్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. గతంలో కూడా మనం చూసినాం. ఇవి సంఘంలో అందరికీ ఇవ్వబడినట్లుగా కూడా మనం చాలా చోట్ల గమనించాం. కనుక ఈ విషయాలను మనం చూడాలి. అయితే ఈ వరములలో ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి మొదటి తరగతిలో ఉన్నటువంటి వరము అపోస్తలులు. అపోస్తలులు అనే మాటకు పంపబడిన వాడు అని అర్థం. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు చేత పంపబడిన వాడు. అది వారు దేవుని చేత, ప్రభువు చేత పంపబడిన వారై దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికి పనికి రాగలిగిన వారుగా ఆయన చేత ఏర్పరచబడిన వారు. చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టిన. ఇది మనం మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కూడా చూస్తాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం పైన 2వ వచనం నుంచి ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడినేమో ఆ 12 మంది పేర్లు ఆ విధంగా చెప్పబడి 5వ వచనంలో యేసు ఆ 12 మందిని పంపచ్చు. ఈ పంపబడినటువంటి వాడని అర్థము. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులను పిలిచి ఏర్పరిచి వారిని ఈ విధంగా పంపించున్నాడు పరిచర్య కొరకు. తర్వాత ప్రభు చేత పంపబడిన వాళ్ళు మాత్రమే కాకుండా రెండో విషయాన్ని మనం చూసినప్పుడు వారికి వివిధమైనటువంటి వరములు, ప్రత్యేక వరములు ఇవ్వబడ్డాయి. చూడండి, 8వ వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను పరిశుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితంగా ఇవ్వుడి. ఈ విధంగా వారికి ప్రత్యేకమైనటువంటి వరములు సంఘములోను బయట వాడబడటానికి ఇవ్వబడిన వారుగా కూడా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. తర్వాత ఇంకా ఎవరైనా ఆ రోజులలో ప్రభువు చేత ఏర్పరచబడినటువంటి 12 మంది కాక ఎవరైనా అపోస్తలులుగా ఉన్నారు అంటే కొన్ని విషయాలు మనం చూడవచ్చు. చూడండి, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 21, 22 వచనాలు. కాబట్టి యోహాను బాప్తిజం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షియుండుట ఆవశ్యకమని చెప్పెను. కనుక ఎవరైతే ఈ ఇస్కరియోతు యూదా స్థానంలో అపోస్తలుడిగా నియమించబడటానికి కావలసినటువంటి ఆవశ్యకతను పేతురు ఈ విధంగా చెప్తున్నాడు. అంటే ఎవరైనా ఆయనను చూచి ఉన్నవారుగా ఉండాలనేటువంటిది చెప్తున్నాడు. 25వ వచనంలో, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలలోనూ అపోస్తలత్వంలోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకుని వారిని కనుపరచుమని చెప్పాను.
అంతటా వారు వీరిని గురించి చీట్లు వేయగా మత్తయ్య పేరిట చీటీ వచ్చిన గనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడెను. మత్తయ్య అనేటువంటి ఆ వ్యక్తి ఆహ్, ఇస్కరియోతు యూదా పోగొట్టుకున్నటువంటి స్థానంలో అపోస్తలుడిగా లెక్కించబడ్డాడు. దాని తర్వాత మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. నేను స్వతంత్రుడను కానా? నేను అపోస్తలుడను కానా? మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా? ఇక్కడ కూడా పౌలు ఆ 12 మందిలో లెక్కించబడిన వాడుగా లేడు కానీ తర్వాత అపోస్తలత్వమును ప్రభు ద్వారా పొందినవాడుగా ఉన్నాడు. అందుచేత కొరింథీయులకు రాస్తున్నప్పుడు తను కూడా అపోస్తలుడనే విషయాన్ని వారి గమనానికి తీసుకుని వస్తున్నాడు. ఎందుచేతనంటే నేను ప్రభు అయిన యేసుక్రీస్తును చూడలేదా అని అడుగుతున్నాడు. చూసి ఉన్నాడు కాబట్టి ఆ విధంగా మాట్లాడగలుగుతున్నాడు. తర్వాత మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం నుంచి. తర్వాత ఆయన యాకోబునకు అటు తరువాత అపోస్తలులకందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఏలయనగా నేను అపోస్తలుల అందరిలో తక్కువ వాడను. దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడు అనబడుటకు యోగ్యుడిని కాను. ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే. ఆ విధంగా ఇక్కడ అపోస్తలుడైన పౌలు దేవుని చేత ఏర్పరచబడిన వాడై తర్వాత ప్రభువును చూచిన వాడుగా ఉండడం చేత ఆయన చేత ప్రత్యేకంగా ఏర్పరచబడినటువంటి అపోస్తలుడిగా లెక్కించబడుతున్నాడు. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. మనుషుల మూలముగా నాయనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయన మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడిగా నియమింపబడిన పౌలను నేను. కనుక ఇది ఈ అపోస్తలత్వం అనేటువంటిది ప్రభువును ప్రత్యక్షంగా చూడటం, తర్వాత వారి చేత ఈ అపోస్తలత్వానికి నియమించబడటం అనేటువంటిది కూడా మనం చూడగలగాలి. కనుక మనుషులు వారంతటగా వారు అపోస్తలుడని పెట్టుకున్నట్టు అనేటువంటిది లేకపోతే ఆ బిరుదులు తగిలించుకున్నట్టు అనేటువంటిది సరైన పద్ధతి కాదు. దేవుని వాక్యంలో ఎవరైతే ఇటువంటి ప్రత్యేకతనంగా దేవుని చేత పిలువబడి పంపబడి మరి దేవుని యొక్క ప్రత్యక్షతను చూడగలిగి ఉన్నారో వారిని గురించి చెప్పబడినటువంటిది ఇది. దీని తర్వాత ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో వారు ఏ విధంగా పరిచర్య జరిగిస్తారనేటువంటిది మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు. కనుక వీరు పరిచర్య ఒక పట్టణము ఒక ప్రదేశం వరకు పరిమితమై ఉన్నది కానీ సమస్త జనులు అనగా ప్రపంచమంతటా కూడా వారికి వాడబడగలిగేటువంటి విధంగా దేవుడు వారిని అపోస్తలుడిగా నియమించినట్లుగా కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం. కనుక పౌలు కూడా చూడండి రోమాపత్రిక 15వ అధ్యాయం 18వ వచనం నుంచి. ఏలైనగా అన్యజనులు విధేయులగినట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చియో మాటలాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించున్నాను. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికీ తెలియబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామము ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశగలవాడనై ఉండి అలాగూ ప్రకటించితిని. ఇక్కడ చాలా ప్రాంతాలలో ప్రవేశించి అక్కడ దేవుని యొక్క సువార్తను ప్రకటించిన తర్వాత మరలా కొత్త ప్రాంతాలకు వెళ్ళటానికి పౌలు చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా ఈ అపోస్తలుడిగా నియమించబడినటువంటి వారు ఒక ప్రాంతానికి ఒక పట్టణానికి పరిమితం కాకుండా దేవుడు వారిని తీసుకుని వెళుతున్నటువంటి ప్రతి ప్రదేశంలో కూడా దేవుని యొక్క అధికారాన్ని ఉపయోగించుతూ ఆత్మ యొక్క ప్రభావం చేత దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ సంఘములను స్థాపించేవారుగా ఉన్నారు. తర్వాత మరలా మన యొక్క వాక్య ధ్యానానికి వచ్చినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుల తర్వాత ఇవ్వబడినటువంటి 2వ వరము ప్రవక్తలు. ప్రవక్తలు అనగా పాత నిబంధన కాలంలో రాబోతున్నటువంటి విషయాలను గురించి తెలియజెప్పేవారుగా మనం చూస్తాం. కానీ అది కొత్త నిబంధన కాలంలో వేరైన విధంగా వర్ణించబడింది.
పాత నిబంధన కాలంలో కూడా మనం చూసినప్పుడు చూడండి, నిర్గమకాండం 4వ అధ్యాయం 13వ వచనం నుంచి. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వానిని పంపమనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్య అయిన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను. నేను నీ నోటికి అతని నోటికి తోడయండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించను. అతడే నీకు బదులుగా మాట్లాడను. అతడే నీకు నోరుగా ఉండును. నీవు అతనికి దేవుడుగా ఉండువు. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చేయవలనని చెప్పాను. ఇక్కడ మొదటిసారి దేవుడు మోషేకు ప్రత్యక్షమైన తరువాత ఫరో యొద్దకు వెళ్ళి మాట్లాడమని చెప్పినప్పుడు అతడు సంకోచించుతున్నాడు. అటువంటి సందర్భంలో మోషేకు అన్నయ్య అయినటువంటి అహరోను యొక్క సాయం తీసుకొని దేవుడు మోషేతో మాట్లాడిన మాటలు మోషే అహరోనుతో మాట్లాడినప్పుడు అహరోను అతనికి ప్రవక్తగా చేయబడిన వాడిగా ఉన్నాడు. అంటే మోషే చెప్పినటువంటి మాటలు అతడు చెప్పేవాడిగా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే, దేవుని దగ్గర నుంచి అతడు సందేశాన్ని స్వీకరించి ఆ సందేశాన్ని ఇతరులకు తెలియపరిచేటువంటి వాడు అని అర్థం. అదే అంశాన్ని ఇక్కడ సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. 2వ వచనం నుంచి, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞయించెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన నా మాట వినుడి, మీలో ప్రవక్త అయి ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం, ఒకవేళ ప్రవక్త ఎవరైనా అంటే అతడు ప్రత్యక్షంగా దేవుని చేత మాట్లాడబడిన వాడని అర్థం. తర్వాత నా సేవకుడైన మోషే అటివాడి కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకి విరోధముగా మాట్లాడుటకు మీరు ఎలా భయపడలేదనను. ఇక్కడ మనం గమనించిన విషయం, దేవుడు అతనికి దర్శనమిచ్చి మాట్లాడినప్పుడు అతడు దేవుని యొక్క సందేశాన్ని ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడేవాడు. అది ప్రవక్త యొక్క స్వభావంగా, గుణంగా ఇక్కడ చెప్పబడింది. అదే అంశాన్ని ఇంకొక చోట కూడా చూస్తే ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 10వ వచనం నుంచి చూద్దాం. ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటికి ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతన్ని పంపెనో వాటి విషయంలోనూ ఆ బాహుబలమంతటి విషయంలోనూ మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులలో ఇది వరకు పుట్టలేదు. మోషే ముఖాముఖిగా దేవుని యొక్క ప్రత్యక్షతను చూచినవాడే దేవుని యొక్క సందేశాన్ని తీసుకొని అది ఇశ్రాయేలు ప్రజలతోటి దేవుడు ఆ సందేశాన్ని ఎవరితోటి మాట్లాడబోయినాడో ఫరో కానీ ఇంకా వేరే వారితో కానీ మాట్లాడిన వాడిగా ఉండి అనేకమైనటువంటి సూచక క్రియలు జరిగించిన వాడిగా పాత నిబంధనలో మనం చూస్తాం. అదే విషయాన్ని ఇప్పుడు మనం కొత్త నిబంధనలో చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనం, ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడినట్లుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలువారులై ఉన్నారన్నదియే. నూతన నిబంధనలో అన్యజనులైన వారు దేవుని యొక్క సంకల్పములో ఏ విధంగా నిర్ణయించబడి దేవుడు కట్టుచున్నటువంటి సంఘము లేక ఆయన శరీరం అనేటువంటి వాటిలో పాలువారై ఉన్నారనే మర్మాన్ని దేవుడు అపోస్తులకు ప్రవక్తలకు తెలియపరుచున్నాడు. అది ఇంకా వేరే వారికి తెలియపరచబడలేదు, అంతకు మునుపు తెలియపరచబడలేదు. కనుక నూతన నిబంధనలో ప్రవక్తలుగా ఉన్నటువంటి వారికి, అది మొదటలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ దేవుని యొక్క
ఈ ప్రత్యక్షత సంపూర్ణంగా బయలుపరచబడేటంత వరకు అపోస్తులుగా ప్రవక్తలుగా ఏర్పరచబడినటువంటి వారందరికీ కూడా ఈ వివరణ ఇవ్వబడి సంఘమునకు పునాది వేయబడి ఉన్నది. దాని మీద మిగిలినటువంటి వారు కట్టబడేవారుగా చేయబడి ఉన్నారు. ఇది అప్పుడు అవసరమైనటువంటి స్థితిని బట్టి దేవుడు ఆ రోజులలో ఎంచబడినటువంటి అపోస్తులకు ప్రవక్తలకు ఈ దేవుడు కట్టుచున్నటువంటి సంఘము, ఆయన శరీరము, దానిని గురించిన మర్మాన్ని చక్కగా బయలుపరిచి పరిశుద్ధులు పరలోక సంబంధమైనటువంటి రాజ్యమునకు వారసులుగా ఉండటానికి దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడనే విషయాన్ని తెలియపరిచారు. మనం కనుక చూసినట్లయితే అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో మొదటి వచనం, అంతియోక్యలో ఉన్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సుమోయేను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉంటారు. ఇక్కడ మరి ప్రవక్తలు సంఘంలో ఉన్నట్లుగా చూస్తున్నాం. వారి పేర్లు కూడా ఇవ్వబడ్డాయి. దాని తర్వాత అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 32వ వచనం, మరియు యూదాయు శీలయా కూడా ప్రవక్తల ఎండి నందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరచడి. ఇక్కడ సంఘంలో 13వ అధ్యాయంలో మనం చూసినట్లుగా 15వ అధ్యాయంలో చూసినట్లుగా సంఘంలో ఉన్నటువంటి ప్రవక్తలు వారిని ఆదరించిన వారుగా ఉన్నారు. ఈ ఆదరించుట అనేటువంటిది పరిశుద్ధాత్మ యొక్క గుణమైనది. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారుగా ఉండి మరి దేవుని యొక్క సందేశాన్ని తీసుకొని సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరినీ కూడా ఆదరించి వారికున్న పరిస్థితులలో వారి హృదయాలు ప్రభువునందు హత్తుకొనగలిగేటట్లుగా స్థిరపరిచిన వారుగా వారి యొక్క ప్రత్యేకమైనటువంటి పరిచర్య ఉన్నది. అదే విషయాన్ని ఇప్పుడు మనం నూతన నిబంధనలో వేరే చోట కూడా చూసినప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 3వ వచనం, క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలిగినట్లు ప్రవచించువాడు మనుష్యులతో మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు గతంలో మనం చూసినటువంటి విధంగా పాత నిబంధనలో ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క ప్రత్యక్షత ద్వారా పొందినవాడై ఉండి మరి దేవుని యొక్క విషయాలను సంఘములో తెలియపరిచేవాడిగా ఉన్నాడో అతడు ఈ దినాలలో ప్రవక్తగా ఎంచబడేవాడుగా ఉన్నాడు. అతని యొక్క పరిచర్యలో గతంలో చెప్పబడినట్లుగా భవిష్యత్తులో జరగబోయే విషయాలను గురించి కాకుండా ఇక్కడ మనం చూస్తున్నటువంటి 3వ వచనంలో క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ కలిగినట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. కనుక ఇవన్నీ కూడా సంఘంలో క్షేమాభివృద్ధి కలగటానికి, అంటే కూడి వచ్చినటువంటి బిడ్డలు చక్కగా ఆత్మ సంబంధంగా ఎదగగలిగేటట్లుగా అంతరంగ పురుషుడు బలపడగలగటానికి పనికి రాగలిగిన పరిచర్యను కొనసాగించేవాడు ప్రవక్త. తర్వాత వారిని హెచ్చరించేవాడు, అంటే లోకంలో ఉన్నటువంటి విషయాల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలో, వారు ఒకవేళ దానిలో గనక పడిపోయి ఉంటే వారిని హెచ్చరించి మరలా సరైన మార్గంలోనికి తీసుకుని రావాలో వారు ఆ పరిచర్య. తర్వాత ఆదరణ అనగా ఇక్కడ వారు మరి అనేకమైనటువంటి శ్రమలు దుఃఖాలలో కూడా వెళుతున్నప్పుడు వారితో పాటుగా జతగా ఉండి వారిని బలపరిచి ప్రభువు వైపు తిప్పి ప్రభువులో ఉన్నటువంటి ఆదరణ ద్వారా ఆదరించేవారుగా వారి యొక్క పరిచర్య ఉన్నది. సో ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. వారు ప్రభువు నుంచి మరి నేరుగా దేవుని యొక్క వర్తమానాన్ని పొందిన వారుగా ఆత్మలో నడిపించబడేవారుగా ఉంటారు. కాబట్టి తర్వాత మనం చూసినట్లయితే 1 కొరింథీ 14వ అధ్యాయం 24వ వచనంలో, అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందనివాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురం చేయొచ్చు, అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేయను. కనుక సంఘంలో ఈ ప్రవచన వరం కలిగిన వారు క్షేమాభివృద్ధిని, హెచ్చరికను, ఆదరణను కలిగించే పరిచర్య జరిగించే సందర్భంలో ఒక అవిశ్వాసి కనుక వచ్చినట్లయితే అతని హృదయ రహస్యములను గురించి దేవుని యొక్క ఆత్మ ద్వారా వారితో మాట్లాడేవాడుగా ఉంటాడు. కనుక అతని యొక్క మనస్సాక్షి అతని చేత అతనిని ఒప్పించబడేటువంటి స్థితిగా దేవుని యొక్క వర్తమానాన్ని ఆత్మ యొక్క ప్రభావం చేత వారి యొక్క గమనానికి తీసుకుని వచ్చినప్పుడు వారి యొక్క అంతరంగంలో ఒప్పించబడిన వారుగా మరి పశ్చాత్తాపడి ప్రభువు వైపు తిరగగలగడానికి పనికి రాగలిగిన పరిచర్యను కొనసాగించేటువంటి వాడుగా ప్రవక్త ఉంటాడు. ఆ విధంగా ఈ ప్రవక్త సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు క్షేమాభివృద్ధి పొందగలగటానికి, ఆదరించబడగలగటానికి పనికి రాగలిగిన విధంగాను, అవిశ్వాసులు
మరి దేవుని యొక్క సందేశాన్ని ప్రవక్తల ద్వారా వినినప్పుడు వారి యొక్క అంతరంగంలో కూర్చబడి ప్రభు దగ్గరికి నడిపించబడే వారుగాను చేయబడేటువంటి పరిచర్య ప్రవక్తలు జరిగించేటువంటిదిగా ఉంది. కనుక ఈ దినాలలో రాబోతున్నటువంటి వాటిని చెప్పవలసినటువంటి ఆవశ్యకత లేదు ఇప్పుడు. ఎందుచేతనంటే ఇప్పుడు దేవుని యొక్క వాక్యము సంపూర్ణముగా దేవుని యొక్క ప్రత్యక్షత వలన ఆదిలో ఏర్పరచబడినటువంటి అపోస్తులకు ప్రవక్తలకు ఇవ్వబడినటువంటి దాని ద్వారా సంపూర్ణముగా లిఖించబడినది. కనుక క్రొత్తది జరగవలసిన విషయాలన్నిటిని కూడా ఆయన ముందుగానే వీటన్నిటిలో కూడా చక్కగా రచించున్నాడు. సో ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుచేత ఇప్పుడు ఈ ప్రవక్తల యొక్క పరిచర్య సంఘములో దేవుడు ఏర్పరచబడినటువంటి స్థలంలో ఆయన యొక్క సందేశాన్ని ఆత్మ యొక్క ప్రభావం ద్వారా తీసుకొని చక్కగా వారికి అందించగలగటం అనేటువంటిది వారి యొక్క పని. దాని తర్వాత మూడవదిగా సువార్తికులు. ఈ సువార్తికులు అనే మాటకు అర్థం ఈ మంచి మాటలను, అంటే మెసెంజర్ ఆఫ్ గుడ్ న్యూస్, ఇది సువార్తను తెలియపరిచేవాడని అర్థం. అది మరి సంఘములో ఉన్నటువంటి వారి మధ్యలో పరిచర్య జరిగించడానికి ఏ విధంగా అయితే ప్రవక్తలు ఉన్నారో అదేవిధంగా సంఘము వెలుపల దేవుని యొక్క మరి ఉద్దేశాలను సంకల్పాలను తెలుసుకొనలేనటువంటి విననటువంటి అనేక మందికి మరి తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకమునకు పంపించి లోకరక్షకుడిగా నియమించి వారి ద్వారా వారికి పాపముల నిమిత్తమైన క్షమాపణ, తర్వాత పాపం యొక్క శక్తి మీద కావలసినటువంటి శక్తిని వారికి అనుగ్రహించి వారికి విడుదల కలుగు చేయడానికి దేవుడు చెప్పేటువంటి సువార్తను వారు ప్రకటించేవారుగా చేయబడ్డారు. చూడండి, అపోస్తుల కార్యంలో 21వ అధ్యాయం 8వ వచనం. మరునాడు మేము బయలుదేరి కైసరియకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. ఇతడు మొదటిలో పరిచారకుడిగా మరి యెరూషలేములో ఉన్న సంఘములో నియమించబడినవాడు. తర్వాత అతడు అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ కైసరియకు వచ్చి అక్కడ సువార్తకుడిగా పరిచర్య జరిగించేవాడుగా ఉన్నాడు. సో కనుక అతడు ఈ పరిచర్యను పొందినవాడు, ఈ కృపావరాన్ని పొందినవాడు కనుక అతడు దేవుని అక్కడ ఆ స్థలంలో ఉంచబడినటువంటి అన్యజనుల మధ్యలో దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి నియమించబడిన వాడుగా చూస్తున్నాం. కనుక ఇది సంఘంలో ఆ సువార్తికులుగా ఉన్నటువంటి వారు సంఘం లోపల కాదు, కానీ వారు సంఘానికి వెలుపల పరిచర్య జరిగిస్తూ ఆ పరిచర్య ద్వారా దేవుని దగ్గరకు నడిపించబడినటువంటి వ్యక్తులను సంఘంలోనికి చేర్చేటువంటి వారుగా ఉన్నారు. ఆ పరిచర్య ద్వారా సంఘము మరింతగా అది ప్రతిరోజు కూడా విస్తరణకు ముందుగా సాగేదిగా ఉన్నది. చూడండి, అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 31వ వచనం. కావున యూదయ గలిలయ సమరయ దేశమంతటియు సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగిండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. పైన చెప్పబడిన క్షేమాభివృద్ధి, ఆదరణ, సమాధానము ఇవన్నీ కూడా ప్రవక్తలు జరిగించేటువంటి పరిచర్య. తర్వాత సువార్తికులు జరిగించేటువంటి పరిచర్య ద్వారా నడుచుకొనుచు విస్తరించుచుండెను. అది వారు జరిగించిన పరిచర్య ద్వారా జరిగించబడినటువంటి ఫలితం. ఆ విధంగా ఇది సంఘంలో వారిద్దరూ కూడా, అంటే ప్రవక్తలు ఉండి సంఘం లోపల ఉన్న వారిని బలపరిచి ఆదరించి క్షేమాభివృద్ధి కలిగించి వారు ఎదిగేటువంటి వారుగా చేసేవారుగా ఉన్నారు. సువార్తికులు బయటకు వెళ్ళి ప్రభువుని గురించినటువంటి కార్యాన్ని గురించి ఎరగనటువంటి వారికి తెలియజెప్పి వారు మారు మనసు పొందినప్పుడు సంఘమునకు చేర్చేటువంటి వారుగా ఉండడం చేత ఆ సంఘము విస్తరించేదిగా చేయబడింది. దాని తర్వాత ఈ పరిచర్యను విషయంలో పౌలు తిమోతికి రాస్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించము. ఈ పత్రిక రాస్తున్నప్పుడు అతడు సంఘములో దానిని కాసేవాడుగా ఉన్నాడు, నడిపించేవాడుగా ఉన్నాడు. కానీ సువార్తికుని పని జరిగించే విషయంలో కూడా నువ్వు ముందుకు సాగేటువంటి విధంగా వాడిగా ఉండుమని కూడా హెచ్చరిస్తున్నాడు. కనుక ఇది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఎవరెవరికైతే సువార్తికునిగా చేసేటువంటి వరాన్ని పొంది ఉన్నారో వారందరూ కూడా సంఘంలో జరిగించవలసినటువంటి పరిచర్య. ప్రవక్తలు, బోధకులు వారు సంఘం లోపల ఉండి జరిగించే పరిచర్య. సువార్తికులు సంఘానికి వెలుపల ఉండి జరిగించే పరిచర్య. సువార్తికుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునికి వచ్చుట, చనిపోవుట, తిరిగి లేచుట,
దాని ద్వారా మన పాపములు ఏ విధంగా క్షమించబడ్డాయో, పాపమునకు మనలో ఉన్నటువంటి శక్తి మీద మనం ఏ విధంగా ప్రభు యొక్క పునరుద్ధానం ద్వారా జయాన్ని పొందగలుగుతామో, ఆ విషయాలను గురించి వివరించేటువంటి వారుగాను ప్రభు దగ్గరకు అవిశ్వాసులను నడిపించేటువంటి పరిచర్యలో ఉండేవారుగా ఉంచబడతారు. సో దాని ద్వారా సంఘము విస్తరించుటకు పనికి రాగలిగిందిగా ఉంటుంది. కానీ సంఘం లోపల ఉన్న వారికి లోతైనటువంటి విషయాలను తెలియజెప్పవలసినటువంటి బాధ్యత ప్రవక్తల మీదను బోధకుల మీదను ఉన్నది. దాని తర్వాత మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఉంది. తెలుగులో చూడండి. పాస్టర్స్ లేకపోతే కాపరులుగాను నియమించబడిన అని రాయబడినది. ఈ కాపరులు అనేటువంటి మాట పొయేమేన్ అనేటువంటిదిగా గ్రీక్ భాషలో ఉంది. అది ఒక రకంగా చెప్పాలంటే షెపర్డ్ అని, లేకపోతే అదే మాట పెద్దలు అనేటువంటి పదానికి కూడా మార్చి వాడబడ్డాయి. 2 రకాలుగాను వాడబడింది. అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి పెద్దలను పిలిపించుకొని మాట్లాడుతున్నటువంటి మాటలలో 28వ వచనంలో, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచను, ఆ యావత్ మందను గురించి మీ మటుకు మిమ్మను గురించి జాగ్రత్తగా ఉండడి. ఇక్కడ వారు సంఘాన్ని కాయుటకు నియమించబడిన వారు అని చెప్పబడింది. తర్వాత ఇంకొక చోట చూసినప్పుడు 1 పేతురు 5వ అధ్యాయం 1-2 వచనాలు, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభేక్షతో కాక సిద్ధ మనసుతోనో మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేచు దానిని కాయుడి. కనుక వారిని పోషించడం మాత్రమే కాకుండా వారిని మరి తప్పు సిద్ధాంతాలలోనికి వెళ్లకుండా కాయవలసిన బాధ్యత కూడా ఈ పాస్టర్స్ అనగా ఈ కాపరుల మీద ఉంది. సో వీరు మందను పోషించేవారుగాను మందను కాసేవారుగాను ఉన్నారు. ఇది చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చూసినప్పుడు 2వ వచనం నుంచి, అధ్యక్షుడగవాడు అనగా కాపరి నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవుడును స్వస్థబుద్ధి గలవాడును మర్యాదస్తుడును అతిథి ప్రియుడును బోధింపతగిన వాడునయండి, మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును జగడమాడవాడును ధనాపేక్షలైన వాడయండి, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనచ్చు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడున ఎండవలెను. తర్వాత ఇటువంటి మనసుతోటి ఉన్నటువంటి వారు కాపరులుగా నియమించబడేవారుగా ఉన్నారు. వారు సంఘానికి మరి ఏలేటువంటి వారుగా కూడా ఉన్నారు. కాపరులు అంటే వాళ్ళు 5వ వచనంలో చూసినప్పుడు, ఎవడైనా తన ఇంటి వారిని నేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగ పాలించడం. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ఇంకొక గుణము, ఆ బోధకులు అనేటువంటి వాళ్ళు మరి సంఘాన్ని పాలించేవారుగా ఉన్నారు. దాని తర్వాత మనం వీరు మరి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా ఈ పాస్టర్స్గా కాపరులుగా ఉండవలసినటువంటి వారు వేరైనటువంటి బోధకు వెళ్ళిపోకుండా మందను చక్కగా జాగ్రత్తగా గమనిస్తూ వారిని గురించిన భారాన్ని కలిగి మరి వారిని కాసేటువంటి వారుగా పోషించేవారుగా ఉండవలసిన బాధ్యత వారికి ఇవ్వబడింది. దాని తర్వాత ఈ చెప్పబడినటువంటి ఇంకొక వరము బోధకులు. ఈ బోధకులు పాత నిబంధన కాలంలో ఎవరైతే మరి యాజకులుగా ఉన్నారో వారు బోధకులుగా ఉండేవారు. ఆ బోధకులకు కొంత అధికారం కూడా ఇవ్వబడింది. కనుక వారు బోధకులుగా ఉండి వారు యాజకత్వం జరిగించుతూ బోధించేటువంటి వారుగా కూడా ఉండేవారు. ఆ విధంగా దేవుని యొక్క అధికారాన్ని తెలియపరచడానికి పనికి రాగలిగిన విధంగా వారు నియమించబడిన వారు. తర్వాత కొత్త నిబంధన కాలంలో వచ్చే సమయానికి వారికి ఒక సమాజ మందిరం ఉండేది.
అది యెరూషలేములో ఉన్నటువంటి అన్నిటికంటే అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సెన్‌హెడ్రిన్ అంటారు. దానిలో 70 మంది ఉండేవారు. వారందరూ కూడా వారు యూదా మత సంబంధమైనటువంటి న్యాయశాస్త్ర ప్రవీణులుగా ఉండి, వారు న్యాయాన్ని అందరికీ అందించేటువంటి పరిచర్యలో ఉండేవారు. వారు ధర్మశాస్త్రాన్ని కూడా బోధించటానికి బోధకులుగా కూడా ఉండేటువంటి వారు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. యూదుల అధికారి అయిన నికోదేము అను పరిసయ్యుడు ఒకడు ఉండెను. ఇతడు ఆ సమాజ మందిరంలో అధికారి. తర్వాత అతని గురించి ప్రభువు చెప్తున్నాడు 10వ వచనంలో. యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడివై ఉండి వీటిని ఎరుగువా? కనుక ఈ పరిసయ్యుడిగా ఉండి అతడు సమాజ మందిరంలో అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నవాడై ఉండి మరి ఇశ్రాయేలుకు బోధకుడిగా కూడా ఉన్నాడు. ఆ దినాలలో ఆ విధంగా జరిగించేవాడు. చూడండి, పాత నిబంధన కాలంలో కూడా దీనికి ఒక ఉదాహరణ ఉన్నది. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నట్టుకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకున్నాడు. ఆ విధంగా బోధించేటువంటి వాడుగా కూడా ఉన్నాడు. మొదట దాన్ని పరిశోధించి నేర్చుకొని అన్వయించుకొని దానిని తర్వాత బోధించేటువంటి బోధకుడిగా అతడు ఉన్నాడు. పాత నిబంధన కాలంలో కానీ కొత్త నిబంధన కాలంలో కానీ ఈ బోధకులు దేవుని యొక్క వాక్యాలను పరిశోధించి చూచి నేర్చుకొని వాక్యంలో రాయబడినటువంటి సంగతులను సంఘంలో ఉన్నటువంటి వారికి వివరించి తెలియజెప్పి దాని యొక్క అర్థాన్ని వారికి అవగాహనలోనికి తీసుకొని వచ్చేవారు. ఆ దినాలలో అనేక మంది మరి చదవటము రాయటము రానివారుగా ఉండేవారు కనుక ఇది బోధించవలసినటువంటి అవసరం ఎంతగానో ఉంది. కానీ ఈ రోజులలో కూడా అనేకమైనటువంటి దేవునికి సంబంధమైన విషయాలు మరి అందరికీ అర్థం కానటువంటి విషయాలు చెప్పవలసినటువంటిది ఆ వరాన్ని దేవుడు ఈ బోధకులకు అనుగ్రహించున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం 11వ వచనం నుంచి. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. కనుక సంఘంలో ఈ హెబ్రీ భాష మాట్లాడేటువంటి సంఘంలో ఉన్నవారు వారు మరి చాలా సంవత్సరాలు అయినప్పటికీ కూడా వినుటకు మందులుగా ఉన్నారు. అంటే ఇంకా వారి యొక్క అంతర చెవులు సరైన విధంగా తాకబడి తెరవబడలేదని అర్థం. 12వ వచనం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాల త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. కనుక వీరు ఈ బోధకులు అనేటువంటి వారు మరి చక్కగా అనేక విషయాలను మరి బోధించగలగడానికి దేవుని యొక్క వాక్యంలో నుంచి మనకు అర్థం కాని విషయాలను చక్కగా విశదీకరించి మనకు అర్థమయ్యేటువంటి రీతిలో వాటిని బయలుపరిచేయగలిగినటువంటి వారుగా ఉంటారు. చూడండి, అదే విషయాన్ని కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుంచి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే ఉపయోగించి తిని. దాని తర్వాత మనం చూస్తే 13వ వచనం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించే మేము బోధించుచున్నాము. ఇది పౌలు ఏ విధంగా బోధిస్తున్నాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. ఈ పరలోకంలో ఉన్నటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు ఎరిగినాడు కనుక ఆయన ఆ విషయాలను తండ్రిని గురించినవి మరి కుమారుడిని గురించిన విషయాలు రాబోతున్నటువంటి విషయాలను మనలో ఉన్నటువంటి ఆత్మకు తెలియపరిచేవాడుగా ఉన్నాడు. ఆ విషయాలను పౌలు మరి ఆత్మ ద్వారా పొందినవాడుగా ఉండి అనేకమైన అతనికి తెలియపరచబడినటువంటి మర్మాలను గురించి ఇతరులకు బోధించేవాడుగా ఉన్నాడు. అది ఏ విధంగా బోధించేవాడుగా ఉన్నాడు అంటే ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు. అంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా అతడు పొందినటువంటి ప్రత్యక్షతలో విషయాలను మనుషుని యొక్క ఆత్మలో ఏ విధంగా అర్థం చేసుకునే రీతిలో బోధించాలో ఆ విధంగా బోధిస్తున్నాడు. ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుతున్నాము. కనుక బోధకుడు ఆత్మ సంబంధమైన సంగతులను గురించి మనలో ఉన్నటువంటి ఆత్మకు అర్థమయ్యేటువంటి రీతిలో దేవుని యొక్క వాక్యాన్ని
దేవుని గురించిన జ్ఞానాన్ని, దేవుని యొక్క వివేకాన్ని మన గురించినటువంటి విషయాలు మనకు అర్థమయ్యేటువంటి రీతిలో తెలియపరిచేటువంటి వాడు బోధకుడు. అలా కాకుండా ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఇక్కడ చూడండి, మనం 3వ వచనంలో చూసినప్పుడు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానంను ఆధారం చేసుకొనక. కొంతమంది మనుషుల యొక్క జ్ఞానం ద్వారా కూడా బోధించేవారుగా ఉండే అవకాశం ఉంది. ఆ విధంగా మేము బోధించుటలేదు అని చెప్తున్నాడు. మేము ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు పోల్చి చూస్తూ, అది ఆత్మలో సంఘానికి క్షేమం కలిగించేటువంటి రీతిగా ఈ వాక్యాన్ని మేము బోధించే వారంగా ఉన్నాము అని చెప్తున్నాడు పౌలు. కనుక ఇవ్వబడినటువంటి ఈ బోధకులుగా ఉంచబడటానికి ఇవ్వబడిన వరము, అది మనందరం కూడా దాని యొక్క వివరణ అర్థం చేసుకోవాలి. ఆ విధంగా ముందుకు సాగగలగటానికి ఆ బోధకులు ఈ దేవుని యొక్క విషయాలను, ఆత్మ సంబంధమైనవి, దేవుని యొక్క వాక్యంలో ఉంచబడినవి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇతరులకు బయలుపరిచేవారుగా ఉండాలి. అది మరి కొంతమందిని విషయాలను చూచినప్పుడు పౌలు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో వారు వీటిని గురించి అర్థం చేసుకోవడం కష్టమనేటువంటి తీరులో ఉన్నారు. మనము ఈ ఆత్మలో చక్కగా వెలిగించబడి ఆత్మ యొక్క నడిపింపు ద్వారా జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నప్పుడు ఈ ఆత్మ సంబంధమైన సంగతులను సరైన విధంగా అర్థం చేసుకున్న రీతిలో ఉండగలుగుతారు. ఆత్మ సంబంధమైన సంగతులను, దేవుని యొక్క వాక్యంలో రాయబడిన విషయాలను విశదీకరించి మనకు అర్థమయ్యే రీతిలో తెలియజెప్పేవాడు బోధకుడు. అటువంటి వరాన్ని సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి ఇవ్వబడినటువంటి విధంగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఈ మనందరం కూడా గమనించి ఈ వరములు, అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, బోధకులు, ఈ వరములు 5 వరముల ద్వారా మనందరం కూడా క్షేమాభివృద్ధి పొందగలిగినట్టుగా కొన్ని ఇవ్వబడి ఉన్నాయి. ఇప్పుడు కొన్ని మరి చక్కగా సంఘంలో వాడబడేవాడిగా చేయబడుతున్నారు. వాటన్నిటిని బట్టి దేవుడికి వందనాలు చెల్లిద్దాం. కనుక మనకు ఎవరికైనా ఇది వరములు ఇవ్వబడి ఉంటే వారు మరి తగ్గింపులో దేవుని యొక్క కృపను గుర్తెరిగి, మరి ఆయన మనకు అనుగ్రహించబడిన వరం యొక్క పరిమాణం చొప్పున కృపను పొంది పరిచర్య జరిగించుటకు మనం ముందుకు సాగుదాము. దేవుడు ఈ వాక్యమును మన కొరకే ఆశీర్వదించును గాక. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు. దీన్ని ఆశీర్వదించి మరి మేమందరము దీని యొక్క వివరణలోనికి రాగలిగి ఆ వెలుగులో మాకు అనుగ్రహించబడిన దాని చొప్పున పరిచర్య జరిగించుటకు మాకు సహాయపడండి. మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.